Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ, కొద్ది రోజులుగా లాంగ్ వీడియో షేర్ చేయలేకపోయాను. మీలో చాలామంది ఇన్స్టాలో నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు డైలీ, ఏమైందక్క, హెల్త్ బాగాలేదా, ఎందుకు వీడియో షేర్ చేయడం లేదనేసి. కొద్ది రోజులుగా ఇంట్లో వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇదే రిపీటెడ్గా జరుగుతుంది. నాకు అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా టైం దొరకలేదు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చెప్పనవసరం లేదు, వాళ్ళు ప్లే ఏరియాకో స్కూల్కో వెళ్తే వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైనా సరే మనకు రావాల్సిందే కదా. ఎందుకంటే వాళ్ళకి బాగాలేదంటే మనల్ని అంటి పెట్టుకొని ఉంటారు, ఇంకా ఆబ్వియస్లీ మనకు కూడా వచ్చేస్తుంది. అందువల్లనే నేను వీడియో షేర్ చేయలేకపోయాను. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త. అందులో వర్షాకాలం కదా, ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. ఇంకా ఇవాల్టి వీడియోకి వస్తే వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసిన, టైం అలా 12 అలా అవుతోంది. లంచ్కి అలసందల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చాలామంది అలసందల కర్రీ రెసిపీ అడుగుతున్నారు కదా, నేను కూడా 2-3 రకాలుగా అయితే చేస్తాను. ఇవాళ సింపుల్గా చేసుకునే ప్రోటీన్ రిచ్ అలసందల కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఈ కర్రీ కోసం ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు, అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక 2 టీ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, అలాగే కారానికి సరిపడా ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 1/4 టీ స్పూన్ గసగసాలు. ఈ గసగసాలు కర్రీ థిక్నెస్ కోసం వేస్తున్నాను. వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పుని ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. కొన్నిసార్లు అడుగంటుతూ ఉంటాయి కదా ఆనియన్స్ మాడిపోయినట్టుగా, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఉప్పు ముందుగానే వేసుకోవడం వల్ల. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర 2 మిక్స్ చేసిన పౌడర్ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా రెసిపీ ఆల్రెడీ నేను వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా వేసేసి అంతా కలుపుకొని ఈ టొమాటోస్ కొద్దిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అలసందల్ని కూడా వేసుకుంటున్నాను. ఈ అలసందలతో ఇలా మసాలా కూరలా కాకుండా పులుసు కూడా చేయొచ్చు, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు అలసందలు వేసాక ఈ అలసందల కర్రీలోకి నాకు వంకాయలు వేస్తే చాలా ఇష్టం. కొంతమంది పొటాటోస్ కూడా వేస్తుంటారు, దానికన్నా వంకాయలు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ మసాలాలతో ఈ అలసందలు వంకాయ కుక్ అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో లేదో చూసుకొని ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేయొచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకొని హెల్దీ అండ్ టేస్టీ అలసందల కర్రీ అయితే రెడీ. మనం మామూలుగా బెడ్ని క్లీన్ చేయడానికి ఏం చేస్తాం, అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తాం, లేకపోతే ఏదైనా క్లాత్ తోటి బెడ్ పైన అంతా దులిపేసి క్లీన్గా ఉంది అని అనుకుంటాం కదా. మనం అందరం చేసేది అదే కదా. కాకపోతే ఈ బెడ్ పైన మన కంటికి కనిపించని ఎన్నో జర్మ్స్, బ్యాక్టీరియా, దుమ్ము ఉంటుంది. అందులో ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం బెడ్ని ఎంతో క్లీన్గా హైజెనిక్గా ఉంచుకోవాలి కదా. దానికి ఈ అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని అయితే రివ్యూ కోసం పంపించారు. అసలు దీన్ని యూజ్ చేశాక అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదా అనేసి. ఈ అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా లైట్ వెయిట్, అలాగే కాంపాక్ట్గా ఉంటుంది. ఇలా మనం పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ పవర్ బటన్ ఆన్ చేసి ఆ వైబ్రేషన్ బటన్ని ఆన్ చేసి మనము స్లోగా మన బెడ్షీట్స్ పైన, పిల్లో కవర్స్ పైన, లేదా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా సరే మనం స్లోగా మూవ్ చేస్తుంటే డస్ట్ కలెక్ట్ అవుతుంది. అలాగే బ్యాక్టీరియా, జమ్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ అవుతాయి. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏమంటే బ్యాక్ సైడ్ ఒక యూవీ బల్బ్ ఉంటుంది. సో దుమ్ము ఒక్కటే కాకోకుండా యూవీ స్టెరిలైజేషన్ వల్ల బ్యాక్టీరియా, జర్మ్స్, మైట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ అయిపోయి చాలా హైజెనిక్గా అయితే ఉంటుంది. ఇలా క్లీన్ చేసినప్పుడు వచ్చే
వచ్చిన డస్ట్ అంతా కూడా ఈ బిన్లో అయితే కలెక్ట్ అవుతుంది. దీన్ని మనం ఇలా డిటాచ్ చేసేసి వాష్ చేసి క్లీన్ చేయొచ్చు. ఇది బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ కదా, ఓన్లీ బెడ్ క్లీన్ చేయడానికే ఇది పనికొస్తుందా అంటే అలా ఏం కాదు. ఫ్లాట్ సర్ఫేసెస్ లైక్ మ్యాట్రసెస్, బెడ్షీట్స్, పిల్లోస్, బ్లాంకెట్స్, సోఫాస్ అలాగే కార్పెట్స్ని కూడా మనం క్లీన్ చేయొచ్చు. ఇది సైక్లోనిక్ టెక్నాలజీతో వర్క్ అవ్వడం వల్ల హై స్పీడ్లో ఎయిర్ అండ్ డస్ట్ని కలెక్ట్ చేస్తుంది. అలాగే ఇందులో ఫాస్ట్ స్పిన్నింగ్ వర్టెక్స్ క్రియేట్ అవ్వడం వల్ల డస్ట్ అనేది ఈ బిన్లోకి కలెక్ట్ అయిపోతుంది. ఇది డిటాచబుల్ బిన్ కాబట్టి డిటాచ్ చేసేసి ఈజీగా క్లీన్ చేసేయచ్చు. మనం మామూలుగా బెడ్షీట్స్ క్లీన్ చేసి మన బెడ్ క్లీన్గా ఉంది అనుకుంటాం, కాకపోతే ఈ మ్యాట్రెస్ పైన ఎంత దుమ్ము ఉంది చూడొచ్చు. ఎంత చిన్న చిన్న మైన్యూట్ డస్ట్ అంతా కూడా కలెక్ట్ అవుతోంది. ఇలా స్లోగా ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ ఇలా మనం స్లోగా దీన్ని మూవ్ చేస్తూ ఉంటే చిన్న చిన్న మైన్యూట్ డస్ట్ అంతా కూడా కలెక్ట్ అవుతుంది. ఈ బిన్లో జస్ట్ మ్యాట్రెస్ నుండి ఎంత దుమ్ము కలెక్ట్ అయిందో చూడొచ్చు. ఇక్కడ మనకు లాక్ అన్లాక్ ఉంది కదా, ఈ డాట్ తోటి మ్యాచ్ చేసేస్తే మనకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇందులో హెపా ఫిల్టర్ ఉంటుంది. మామూలుగా మన ట్రెడిషనల్ వ్యాక్యూమ్ క్లీనర్లో వ్యాక్యూమ్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత దుమ్ము అయితే బయటికి వస్తూ ఉంటుంది కదా, కానీ ఇందులో ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ హెపా ఫిల్టర్ ఉండడం వల్ల డస్ట్ అండ్ బ్యాక్టీరియాని లాక్ చేసేస్తుంది, అస్సలు బయటికి రాదు. ఎస్పెషల్లీ నాలా డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి దీంతో క్లీన్ చేయడం చాలా చాలా సేఫ్ అండ్ బెస్ట్ అనిపించింది. బెడ్ క్లీన్ చేసేసాక సోఫా కూడా క్లీన్ చేస్తున్నాము. పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత క్లీన్గా మెయింటైన్ చేయాలనుకున్నా కూడా ఏదో ఒకటి స్పిల్ చేస్తూనే ఉంటారు. అలా అవి సోఫాకు అతుక్కొని పోతూనే ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది ఎంత బాగా సక్ చేసేస్తోంది. చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ని కూడా బాగా సక్ చేస్తోంది. ఇందులో యూవీ లైట్ స్టెరిలైజేషన్ ఉంటుంది కదా, ఇది బ్యాక్టీరియాని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. అలాగే వైరసెస్ కానీ మైట్స్ ఉంటాయి మనకు, బెడ్ బగ్స్ని కూడా ఇది సక్ చేస్తుంది. సో సర్ఫేస్ అంతా కూడా ఎక్స్ట్రా క్లీన్ అండ్ హైజెనిక్గా ఉంటుంది. మెయిన్గా ఇన్ఫెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మస్ట్ అని చెప్తాను. రెగ్యులర్గా మనము 3 days or 4 days వన్స్ ఇలా వ్యాక్యూమ్ చేస్తూ ఉంటే చాలా క్లీన్ అండ్ హైజెనిక్గా అయితే ఉంటుంది. ఇందులో 400 watts పవర్ఫుల్ మోటార్ అలాగే 12 kPa సక్షన్ పవర్ ఉండడం వల్ల హై ఎఫిషియన్సీ అండ్ స్ట్రాంగ్ సక్షన్తో డీప్ క్లీన్ చేస్తుంది. చూడ్డానికి చాలా క్లీన్గా కనిపించే సోఫాలో ఇంత దుమ్ము వచ్చింది. నాకు ఈ కార్పెట్స్ క్లీన్ చేయడం చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. వాష్ చేయడానికి ఎవ్రీ టైం కూడా బాగా ఇది నుంచి ఎంత క్లీన్గా వాష్ చేసినా చిన్న చిన్న ఏవో ఒక ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదో ఒక దుమ్ము అతుక్కొని ఉంటుంది. కానీ ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో ఆ చిన్న మైన్యూట్ డస్ట్ని కూడా ఇది సక్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అయితే లేదు. మనం డైలీ బేసిస్లో ఇలా క్లీన్ చేయొచ్చు, లేదా వాషింగ్ మిషన్కి వాష్ చేయడానికి వేయడానికి ముందు కూడా ఒక్కసారి ఇలా వ్యాక్యూమ్ చేసేసి వాష్ చేసేస్తే చిన్న పార్టికల్స్ ఏమున్నా కూడా క్లీన్గా వెళ్ళిపోయి చాలా హైజెనిక్గా అయితే ఉంటాయి. ఈ కార్పెట్ నుండి ఇంత దుమ్ము కలెక్ట్ అయింది. ఇలా బిన్లో కలెక్ట్ అయిన డస్ట్ అంతా పడేసాక ఈ ఫిల్టర్ని ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ దీని క్లీనింగ్ కూడా. అలాగే వ్యాక్యూమ్ క్లీనర్ కూడా క్లీన్ చేసిన వెంటనే టచ్ చేయకూడదు. యూవీ బల్బ్ వేడిగా ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక క్లాత్ తోటి వైప్ చేసేస్తే మనకు వ్యాక్యూమ్ క్లీనర్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇంతే సింపుల్గా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ చేయడం అయితే. మీరు కూడా మ్యాట్రసెస్, బెడ్షీట్స్, పిల్లో, కుషన్, కార్పెట్స్ ఇవన్నీ కూడా క్లీన్గా హైజెనిక్గా ఉండాలి, లేదా చిన్న పిల్లలు ఉన్నారు ఇవన్నీ చాలా క్లీన్గా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకు నేను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని హైలీ రికమెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ
ఈ అలసందల కర్రీతో పాటు ఈ క్రిస్పీ బెండి కుర్కురే చేస్తున్నాను. చేసి చాలా రోజులు అయిపోయింది. అలాగే ఈ కూరతో పాటు బాగుంటుంది అనేసి బెండకాయలను అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకొని దీంట్లో ఏమాత్రం తడి ఉండుకోకుండా డ్రై అయ్యాక మాత్రమే కట్ చేయాలి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. బెండకాయకి తొడిమ అలాగే ఎడ్జ్ని కట్ చేశాక ఇలా 4 పీసెస్గా అంటే 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చాలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న బెండకాయని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ మిక్స్ ఇది వేసుకుంటున్నాను. అలాగే ఇది వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేస్తున్నాను. ఈ చాట్ మసాలా ఆప్షనల్, బట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ మనకు కొంచెం కుర్కురే తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. అలాగే ఒక 2 టీ స్పూన్ శనగపిండి, 2 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈ బెండకాయలోనే జిగురు ఉంటుంది కదా, దీనికే ఇదంతా మొత్తం మెత్తగా తడిచిపోతుంది, అంటే నానిపోతుంది. సో వాటర్ వేయాల్సిన పని లేదు. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక మనం కలిపెట్టుకున్న బెండకాయల్ని వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. ఒక 2 మినిట్స్ వదిలిన తర్వాత, అంటే ఒక సైడ్ బాగా క్రిస్పీగా అయ్యాక ఇంకో సైడ్ కూడా తిప్పుతూ ఇలా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఇవి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటే క్రిస్పీ బెండి అయితే రెడీ. ఇంతే, చేయడం చాలా సింపుల్. ఎలా ఉంది? నచ్చిందా? చూపి నీ గోరింటాకు. చెయ్యి చూపి. ఇంతే, చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్కి, ఎస్పెషల్లీ వర్షాకాలంలో సాయంత్రం తినడానికి చాలా బాగుంటాయి. పెరుగన్నము, పప్పులో కూడా మంచి కాంబినేషన్. ఇది ఇవాళ మా లంచ్ అయితే. అన్నము, అలసందలు వంకాయ కూర, బెండి కుర్కురే. అత్తయ్య వాళ్ళు కూడా వచ్చున్నారు. అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము. మామూలుగా ధన్వి సిరప్ బాగా తాగుతుంది. ఈసారి ఏమో ఫీవర్ వచ్చినప్పటి నుంచి అస్సలు సిరప్ అంటేనే తాగడం లేదు. దగ్గర ఒక 15-20 నిమిషాలు తీసుకుంటుంది. అది తన చుట్టూ తిరుగుతుంటే ఇవాళ అత్తయ్య గారు నేను వేస్తానని తీసుకున్నారు. పాపం చాలా తిప్పింది. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.